Good morning friends, this is from chemical kinetics and reaction pathways. In introduction, organic compounds can be transformed into product and the process, that is organic reactions is represented by stoichiometric equation. Most organic reactions belong to one of the 5 main characters. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ప్రోడక్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. అండ్ ఆ ప్రాసెస్ ఏంటంటే ఆర్గానిక్ రియాక్షన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ స్టైక్యోమెట్రీ ఈక్వేషన్. సో ఇవి ఒక స్టైక్యోమెట్రీ ఈక్వేషన్ ద్వారా రిప్రజెంట్ అవుతాయి. అండ్ మోస్ట్ ఆర్గానిక్ రియాక్షన్స్ బిలాంగ్ టు ది 5 మెయిన్ క్లాసెస్. ఓకే, ఆ 5 మెయిన్ క్లాసెస్ ఏంటో చూద్దాం. వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ అండ్ అడిషన్ అండ్ ఎలిమినేషన్ అండ్ రీఅరేంజ్మెంట్ అండ్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్. ఓకే, ఇట్ ఈస్ నోన్ యాజ్ redox reactions. Okay, and however a given reaction may fail in a more than one category. Okay, one category, for example substitution with rearrangement. A detailed study of the sequence of steps which are involved in the conversion of reactants into products is known as reaction mechanism. Okay, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక రియాక్షన్ అనేది మోర్ దెన్ వన్ కేటగిరీలో ఫెయిల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూషన్ విత్ రీఅరేంజ్మెంట్, అందులో సబ్స్టిట్యూషన్ ఉంది, రీఅరేంజ్మెంట్ ఉంది. ఓకే, ఈ డీటెయిల్డ్ స్టడీకి వెళ్తే ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కన్వర్షన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇంటూ ప్రోడక్ట్స్. ఓకే, రియాక్టెంట్ నుంచి ప్రోడక్ట్గా కన్వర్ట్ అవ్వడాన్ని రియాక్షన్ మెకానిజం అంటారు. దాంట్లో కొన్ని సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, అండ్ ది రియాక్షన్ మెకానిజం ఈజ్ ఏ డీటెయిల్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ టేక్స్ ప్లేస్ ది రియాక్టెంట్ మాలిక్యూల్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది ప్రోడక్ట్. ఓకే, అండ్ ఇందులో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఆ రియాక్షన్ మెకానిజంలో ఏ విధంగా రియాక్టెంట్ అనేది ప్రోడక్ట్గా చేంజ్ అవుతుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఆర్గానిక్ రియాక్షన్స్ ప్రొసీడ్ బై ది రప్చర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ బాండ్స్. ఓకే, రప్చర్ మీన్స్ బ్రేక్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ బాండ్స్. ఓకే, ఆర్గానిక్ రియాక్షన్లో ముందు ఉన్న కోవలెంట్ బాండ్స్ అనేవి బ్రేక్ అయ్యి కొత్త న్యూ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ది బాండ్స్ ఆర్ బ్రోకెన్ ఇన్ వన్ ఆఫ్ ది 2 ways. ఓకే, ఆ బాండ్స్ అనేవి 2 విధాలుగా బ్రేక్ అవుతాయి. ఫస్ట్ వన్ ఈజ్ హోమోలైటిక్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హెటెరోలైటిక్ బాండ్ ఫిషన్. ఓకే, ఫస్ట్ హోమోలైటిక్ బాండ్ ఫిషన్. హోమోలైటిక్ బాండ్ ఫిషన్లో చూసినట్టయితే, ఇన్ హోమోలైటిక్ బాండ్ ఫిషన్ ది కోవలెంట్ బాండ్ broken is broken symmetrically so that one electron of the bonding pair remains with each of the original bonded atoms. Consider X molecule X where 2 electrons are shared between the atoms X and Y. Okay, here ఇది X and Y molecule. ఓకే, అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది, హోమోలైటిక్ బాండ్ ఫిషన్ జరుగుతుంది. సో హోమోలైటిక్ బాండ్ ఫిషన్ ఇక్కడ ఎలా ఉంది, కోవలెంట్ బాండ్ ఎక్స్ అండ్ వై ఆటమ్స్ మధ్య కోవలెంట్ బాండ్ అనేది ఉంది. సో ఇది సిమెట్రికల్లీ ఫిజన్ అవుతుంది, సిమెట్రికల్లీ బ్రోకెన్ అవుతుంది. సో సిమెట్రికల్లీ బ్రోకెన్ అవ్వడం వల్ల ఈ ఎక్స్ అనే ఆటంకి ఒక ఎలక్ట్రాన్ అండ్ వై అనే ఆటంకి ఒక ఎలక్ట్రాన్ అనేది డివైడ్ అవ్వడం వల్ల ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ అదే చెప్తున్నారు, వేర్ 2 electrons are shared between atoms X atom and Y atom. Okay, X atom and Y atom. And if the chemical bond between X and Y broken symmetrically, each atom given 1 electron. Okay, అంటే ఈచ్ atom ఒక 1 electron తీసుకుంటుంది. And homolytic bond fission results in neutral and highly reactive free radicals and is exemplified by the fission of the bromine. Okay, these are halogens, Br2 bromine. Okay, and ఇక్కడ ఉన్న ఈ కోవలెంట్ బాండ్ అనేది సిమెట్రికల్ గా బ్రోకెన్ అవ్వడం వల్ల ఈ బ్రోమిన్ అనేది ఒక ఎలక్ట్రాన్, ఇంకో బ్రోమిన్ అనేది ఒక ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి న్యూట్రల్ గా ఉండి హైలీ రియాక్టివ్ గా ఉంటాయి. ఓకే, హైలీ రియాక్టివ్ గా ఉంటాయి. అండ్ ది షిఫ్ట్ ఆఫ్ ఏ సింగిల్ ఎలక్ట్రాన్ రిప్రజెంటెడ్ బై ఏ ఫిష్ హుక్ యారో. ఓకే, ఫిష్ హుక్ యారో అంటే ఈ హోమోలైటిక్ బాండ్ ఫిషన్ ఉంది కదా, ఇది సిమెట్రికల్గా బ్రోకెన్, ఈ యారో తోటి మనం చూపిస్తున్నాము. దీన్ని ఫిష్ హుక్ యారో అంటారు. ఏ విధంగా, ఇలా. ఓకే, ఫిష్ హుక్ యారో, దిస్ ఈజ్ ది ఫిష్ హుక్ యారో. అండ్ heterolytic bond fission. In heterolytic bond fission the covalent bond is broken in which way, that the shared electron pair remains the attached with only one of the 2 originally bonded atoms. Heterolytic bond fission results in ions, the negative and positive, and when XY and 2 different atoms. The cleavage of may occur in either 2 ways shows below. Okay, and ఇక్కడ ఏమైతుంది, X and Y మాలిక్యూల్ ఉంది. సో ఇక్కడ ఈ మాలిక్యూల్లో దీన్ని ఫుల్ హెడ్డ్ యారో అంటారు. ఓకే, ఫుల్ హెడ్డ్ యారో. అయితే ఇక్కడ ఈ హెటెరోలైటిక్ బాండ్ ఫిషన్లో ఒక్క ఆటం అనేది 2 electronsని తీసుకుంటుంది. ఓకే, 2 electronsని తీసుకోవడం వల్ల ఇక్కడ నెగిటివ్, ఈ 2 electronsని తీసుకున్న ఆటంకి నెగిటివ్ ఛార్జ్, అండ్ ఇక్కడ అంటే ఒక్క ఎలక్ట్రాన్ కూడా తీసుకోదు కాబట్టి దీనికి పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ Y అనే ఆటం 2 electronsని తీసుకుంటే దీనిపైన నెగిటివ్ ఛార్జ్, అండ్ X అనే ఆటం ఎటువంటి ఎలక్ట్రాన్స్ని తీసుకోకపోవడం వల్ల దీనిపైన పాజిటివ్ ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఈ హెటెరోలైటిక్ బాండ్ ఫిషన్లో క్యాటయాన్స్ అండ్ ఆనయాన్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, క్యాటయాన్స్ అండ్ ఆనయాన్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, థ్యాంక్ యూ.